కర్రలు పట్టుకొని, కత్తులు పట్టుకొని, తుపాకులు పట్టుకొని ఫైట్ చేసే టైమా ఇది? నువ్వు నీ ఆలోచనలతోటి ఓషో ఆయన ఐడియాలజీతోని దునియాని మొత్తం ఊపి పడేసిండు ఆయన. ఎంత 5.3 1 ఉంటాడు ఆయన. అంటే ఎగ్జాక్ట్ ఐడి తెలియదు నాకు. అంత మనిషి మొత్తం ప్రపంచాన్ని ఆయన ఐడియాలజీతో షేక్ చేసి పడేసిండు. హిట్లర్ ఎంత ఉన్నాడు? హిట్లర్ ఎట్లా వచ్చిండు పవర్లకి? ఇప్పుడు మన ఉద్దేశాలు మంచిగా ఉన్నప్పుడు మనము అప్పుడున్న సిస్టంలో అయినా సరే కింది స్థాయి నుంచి ట్రై చేసి పైనకు వచ్చి మంచి సమూలంగా మార్చేసేయాలి. కానీ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది, నేను దూరంకి వెళ్ళి ఫైట్ చేస్తానంటే అది ఎప్పటికీ పాసిబుల్ కాదు. అమాయకులు చచ్చిపోతారు అనవసరంగా. ఇంకోటి చెడును చెడుగా, మంచిని మంచిగానే చూడాలి. ఇప్పుడు ఒక్కడు తప్పు చేసినని చెప్పేసి ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరినీ మనం ఒకటే తాటికి కట్టేయలేము. కాబట్టి ఇక్కడ దాన్ని వేరు చేసి చూసి జ్ఞానం కావాలి మనకు, అట్లా అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఇట్లాంటివన్నీ హిందుస్థాన్ ఫిర్ హమారే హమ్లా మే ఆ జాయేగా, హిందుస్థాన్ पे हमला करके हमारा राज आएगा. कहाँ से आएगा भाई साहब, कहाँ से आएगा? तुम सपने देखते देखते बेटा तेरा ज़िंदगी बर्बाद हो जाएगा. कहाँ से इतना పవర్ఫుల్ ఆర్మీ హే ఇండియా కే పాస్. అయితే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకు సిగ్గు ఉండాలి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో ఎవడు ఉంటుండు, ఎవడు వస్తుండు, ఎవడు పోతుండు, ఇక్కడ ఉన్నాడు అంటానికి హిసాబ్ కితాబ్ ఏంటిది? ఈ ఓటు బ్యాంక్ తోటి దేశాన్ని గబ్బు పట్టిస్తారు. పాపులేషన్ కంట్రోల్ లేదు. దీనికి రిలీజియస్ బిలీఫ్స్ తోటి సంబంధం లేదు. ఇక్కడ ఉన్న వనరులు లిమిటెడ్ ఉంటాయి, జాబ్స్ లిమిటెడ్ ఉంటాయి, ప్లేస్ లిమిటెడ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేటువంటి సిస్టమ్ లిమిటెడ్ ఉంటుంది. కాబట్టి పాపులేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియస్ బిలీఫ్ మనం కంట్రీకి బాధ్యత వహించాలి కదా. ఈ నేల కోసం నేను ఒక క్షణంలో చచ్చిపోగలుగుతా. నేను అంత ప్రేమ ఉంది నాకు ఈ మట్టి పైన, ఈ గడ్డ పైన. అది పెంచుకోవాలి మనం. రిలీజియస్ బిలీఫ్ మనకు తిండి పెట్టేది గడ్డ పెడుతుంది, మన మన సోదరులు పెడుతుర్రు. వాడెవడో ఏదో చేస్తే, ఇప్పుడు ఆడెవడో ఛాయ్ చేస్తే నేను పోయి తాగి వచ్చిన, అది నేను చేసుకొని నేను తాగలుగుతాను ఇప్పటికిప్పుడు? అందరూ మన హ్యాపీనెస్కి, మన సంతోషానికి, సుఖానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ దానికి రుణపడి ఉండాలి మనం. అన్నిటికీ మించి జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీదపి అని చెప్పారు కదా. జన్మనిచ్చిన తల్లి కంటే నేల గొప్పది, మట్టి గొప్పదని. అది కావాలి మనకు. ఆ క్యాస్టు, ఈ క్యాస్టు, అంది ఆ మతము, వింది ఈ మతము. ఎన్ని రోజులు బతుకుదాం ఇట్లా? తప్పు చేసిన అందరు ముక్తకంఠంతో ఖండించాలి. ఆ మధ్య ముస్లిం సోదరులు కూడా పాకిస్తాన్ని బహిరంగంగానే వచ్చి వాళ్ళతోటి మాకు సంబంధం లేదు అది అని మాట్లాడారు. అది మంచి పరిణామం. అది అంటే